ప్రభుత్వం పేద ప్రజలకు విద్య వైద్యం మంచి అందిస్తుందా? అందిస్తలేదా? అందిస్తలేదు. ఆ? అవును, ప్రైవేట్ దానికే పోతాను. ఎందుకు మరి ప్రైవేట్కి ఎందుకు పోతున్నావు ఇంకా? అదే అర్థం కావడం లేదు. ప్రైవేట్లో మంచిగా చేస్తారు, వీళ్ళు మంచిగా చూస్తలేరు అని అంటున్నారు. వాళ్ళు గోళీలు మళ్ళీ ఒకటి వాళ్ళ ఎప్పుడు వాడినవి ఇస్తలేరు. ఈ రోజు ఇచ్చిన గోళీలు మళ్ళీ రేపు ఇవ్వాలి కదా పోతే, మళ్ళీ ఇవి కూడా మంచిగానే ఉంటాయి, ఇవి కూడా వాడద్దు అని అంటున్నారు. అంటే సరిగా చూస్తలేరు, సరిగా చూస్తారు, పట్టించుకోవట్లేరు. అందుకోసమే పైసలు ఎన్ని ఖర్చు అయినా కానీ ప్రైవేట్గా పోతాను. ఇన్ని పైసలు అన్నా కానీ ప్రైవేట్ పోతుంది. పేద ప్రజలు కూడా అది కూడా పేద ప్రజల ముచ్చటనే. అది కూడా ఇంట్లో కూడా మన పైసలు డబ్బులు లేవు, ఎరుకున్న వాళ్ళ తారనో వాళ్ళను ఇళ్ళను అడుక్కొని మళ్ళా మేము ప్రైవేట్ పోతాం. అప్పు సప్పు చేసుకొని ప్రైవేట్ పోతాం. అప్పుడు జర ఓకే అవుతుంది మళ్ళీ. అంతేగాని గవర్నమెంట్ అయితే సర్కారు దవాఖానాలు అయితే మంచిగా లేవు, పట్టించుకుంటలేదు. మరి పట్టించుకోవాలి కదా, మరి ఎట్లా ప్రభుత్వానికి మనం పట్టించుకోమని చెప్పాలనా వద్దా? చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పాలి, మనం కూడా చెప్పాలి. సో ప్రభుత్వం పట్టించుకోవాలి, సామాన్య ప్రజలకు అయితే వైద్యం మంచిగా సౌలతులు మంచిగా కల్పించి మంచిగా అందియాలి. సో ఇప్పటివరకు అయితే అందుతలేవు. మొన్న అడ్డం పడ్డాడు ఈ బియ్యం తీసుకొస్తానని. చక్కెర వచ్చి ఈ పిల్లలు ఉన్నారు, లాభం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లాడు ఉన్నాడు. చక్కెర వచ్చి అడ్డం పడితే అంబులెన్స్ కు ఫోన్ చేస్తే గొప్ప దుకాణం కాడికి అంబులెన్స్ వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకొచ్చారు. వేసుకొస్తే ఇక కొద్దిగా గాయాలకు వచ్చిండు. గాయాలకు వచ్చి ఇంత సూదిగాను ఏదో అటు ఉంటేనే తిరిగి పడ్డాడట, సూది ఇవ్వలేదట. జర అయినాక కొద్దిగా గాయాలకు వచ్చిండు. సూయికి వచ్చినాక అప్పుడు పట్టించుకోరు, వచ్చిన బతికినా గంతే. అందుకోసమే ఇప్పుడు ప్రభుత్వం వైద్యం పై అయితే కొంచెం దృష్టి పెట్టి సౌలతులు మంచిగా కల్పించి అదే ప్రభుత్వాన్ని అయితే పట్టించుకోవాలి, ప్రజలు పట్టించుకుంటలేరు. మనం కూడా చెప్పాలి. అందుకే ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే తెలంగాణ మొత్తం తిరుగుతున్నాం. తెలంగాణ మొత్తం తిరిగి మనలాంటి సామాన్య జనాలు ఉంటారు కదా, నేను కూడా మేసంటి సామాన్య పని చేసుకొని బతుకుంటున్నాయి. సో మన అందరం ఏంటంటే ప్రభుత్వానికి తెలియజేయాలి. మనం పట్టించుకుంటూ మనం అడుగుతలేము, వాళ్ళు ఇస్తలేరు, మనం అడుగుతలేము. వాళ్ళు మాత్రం మంచిగా గద్దెనెక్కుతారు, మంచిగా గట్టిగా సంపాదించుకుంటారు పైసలు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కథ 100 కోట్లేనట. ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు అది ఓట్లు వేసేదాకాను మన కాళ్ళు మొక్కుతారు. ఓట్లు అయిపోయినాయి అంటేనే ఎప్పుడన్నా ఒకసారి పని పడిపోతే నిన్నెక్కడన్నా చూసినా ఏవాడ మీది అని అంటాడు. అన్న వాళ్ళే సార్ నేను మీ వాడనే సార్ అంటే మళ్ళీ రేపు రాపో నాకు ఇలా పని బాగుంది. దగ్గర పోయిస్తాడా? అసలు గేట్ కాడ ఉన్నాడే పోనిస్తలేడు. అట్లా ఎలక్షన్స్ అప్పుడేమో మన కాలు మొక్కుతాడు, తర్వాత మనం వాళ్ళ కాలు పట్టుకోవాలి. కానీ తప్పు. ఎందుకంటే వాళ్ళు మనకు సేవ చేయడానికి మనం జీతం ఇస్తున్నాం. సేవ చేస్తారనే కదా ఓటేసి వాళ్ళకి మళ్ళీ జీతాలు ఇస్తున్నాం. ఆ పైసలు మన పైసలే కదా, పుణ్యానికి అయితే కాదు కదా. ఆ పైసలు మన పైసలేనా? అవును. అట్లా జరుగుతున్నది. ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ ఈ విద్యా వైద్యం అయితే పట్టించుకోవట్లేదు. దీంతోనే మనం కష్టపడ్డ పైసలన్నీ వీటిపైన ఖర్చు అవుతున్నాయి కదా. అందుకే మన డబ్బులే అందుకేనే అసలు వాళ్ళు ఆ సంతకం పడేదాకానే ఆడ చంపొస్తారు. కథ రూట్ ఎక్కినామా అంటే ఎక్కినాం అంతే. జీతాలు కరెక్టే తీసుకుంటారు, అన్ని కరెక్టే తీసుకుంటారు. పోతే కథ పట్టించుకుంటారు. అక్కడ పట్టించుకోరు. ఆడ కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి కదా. మావాడు
11 గంటల పడితే 1 గంట అయిపోయింది లైన్ గోళీలకు. ఆ గోళీలు ఇవ్వలేడు, ఆ లైన్లో నిలబడలేక మళ్ళా తెరిసేపు పండుకున్నాడు ఆడ. లైన్ లో వండాలి. అది ఒక టేబుల్ ఉంటుంది కదా పక్కకి, ఆ టేబుల్ మీద అన్నాడు, అదే లైన్. ఓకే. ఇక ఆ మందులద్దు ఏమద్దు అని వెళ్ళొచ్చిండు. బయట కొంటే మళ్ళీ వందలు వందలు అవి బయట కొంటే మరి వందలు అవుతున్నాయి ఆ గోళీలు. మరి ప్రభుత్వం మన మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఏమంటున్నారు? మేము సర్కారు దవాఖానలు మంచిగా చేస్తున్నాం, బలోపేతం చేస్తున్నాం, సర్కారు దవాఖానలకే ఓన్రి, ఆడ మీకు ఉచితంగా అన్ని మందులు దొరుకుతాయి, అన్ని చూస్తున్నారు అని చెప్తారు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఉత్త మాటలే, అది ఉట్టి మాటలు. అది వాళ్ళు గద్దెక్కిరు కదా, గద్దెక్కినందుకు ఈ మాట చెప్పకపోతే వాళ్ళు ఊరుకుంటారా అన్నట్టుగా వాళ్ళు చల్లవాడ కొడతాడు అంతే. మాటలతోని కడుపు నింపుడు అంతే, అన్నం పెట్టి కాదు అంతే. ఇక వాళ్ళు ఇచ్చేది లేదు, ఏం చేసేది లేదు. గవర్నమెంట్ అయితే సరిగా పట్టించుకుంటలేదు. ఓకే అని పెద్దనా, మంచిది, థ్యాంక్ యూ.